స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కామారెడ్డి జిల్లా పిక్కనూరు మండల కేంద్రంలోని రామేశ్వరపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ టీపీసీసీ జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియమితులైనటువంటి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాము. నా పేరు బద్దం ఇంద్రకరణ్ రెడ్డి. నేను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిని. మొన్న రోజు వర్షాలు పడే రోజు నేషనల్ ఇక్కడ బిగ్నూర్ ఏరియాలో నేషనల్ హైవే నిర్బంధమైంది. ఆ రోజు చాలా ఇబ్బంది ఏర్పడితే వాళ్ళకు ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ వాటర్ సప్లై కానీ చేసినాం. వాళ్ళు చాలా ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఏర్పడింది, రోడ్డు పూర్తిగా ఆగిపోయింది కనుక అటువంటి సహకారం మేము చేయవలసింది చేసినాం. ఆ తర్వాత రోజు మేము కామారెడ్డికి వెళ్ళినాం. కామారెడ్డిలో పెద్ద ఎత్తున ఏదైతే ప్రజలు ఉన్నారో చాలా పెద్ద మట్టుకు ఇండ్లు ధ్వంసమైనాయి. అక్కడ అందరిని విజిట్ చేశాం. ఎవరికైతే అక్కడ నష్టం జరిగిందో చాలా బీదలుండి ఇల్లు ఎవరికైతే కూలిపోయినాయో వాళ్ళకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ప్రభుత్వం నుంచి ఇందిరామయ్యలు మంజూరు చేద్దామని మా మంత్రి గారు, మా ప్రభుత్వ సలహా సభ్యులు గారు, అలాగే మా ఎంపీ సెట్ గారు తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు నీళ్ళలో ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఎస్ఆర్ గార్డులో కొంతమంది నుంచి వాళ్ళకు అన్ని రకాల సహకారం అందించాము. అంతేకాకుండా మన కామారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్షాల రైతులు కూడా పంట నష్టం జరిగింది. వరి పంట కానీ లేక పత్తి కానీ జరిగింది కనుక అన్ని ప్రభుత్వ అగ్రికల్చర్ వారికి ఈ యొక్క తెలియసి సర్వే చేయమని చెప్పేస్తే వాళ్ళు కూడా పూర్తిగా అన్ని గ్రామాలకు వెళ్ళి ఎక్కడైతే పూర్తిగా పంట ధ్వంసమైందో నీటి వల్ల, ఎందుకంటే 3-4 రోజులకు నీళ్ళు అదే చేనులలో కనుక మురిపోయినాయో వాళ్ళందరూ సర్వే చేసి వాళ్ళ ప్రభుత్వం ద్వారా 1 ఎకరాకింత అని ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతానికైతే సర్వే నడుస్తుంది. వాహనాలు ఎప్పుడైతే బిగ్నూరులో హైవే మీద ట్రాఫిక్ జామ్ అయింది, ఎందుకంటే ఈ ఎడ్లకట్ట వాగు మీద కనీసం ఒక పైన ఒక నేషనల్ హైవే పైన ఒక 1 మీటర్ నీళ్ళు వచ్చినాయి కనుక వాహనాలు ఆగిపోయినాయి. ఇక్కడ ఈ సైడ్ వాహనాలు ఆగిపోయినటువంటి వారికి మేము వాళ్ళకి ఆహారం ఫుడ్ సప్లై చేసి నీటి సరఫరా ఫుడ్ అన్ని రకాల సప్లై పూర్తిగా అందించడం జరిగింది. తర్వాత ఒక 6 గంటల తర్వాత మళ్ళీ లైన్ రోడ్ క్లియర్ అయ్యాక వాళ్ళు పంపించేసాం. పోలీసులు కానీ అందరు సహకారంతో రెవెన్యూ రిస్క్ మండల పరిషత్ అందరు మా ఎంబడినారు. అందరం కలిసి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ బిగ్నూర్ మండల కేంద్రంలో రెస్క్యూ ఆపరేషన్ ఏమైనా కొనసాగిందా సార్? ఇక్కడ జంగంపల్లి, రామేశ్వరపల్లి చుట్టుపక్కల తిప్పాపూర్ కానీ రిస్క్ ఏం జరగలేదు, కానీ ఇక్కడ చెర్లు కుంటలు దిగిపోయినాయి. ఎందుకంటే బిగ్నూర్ దాశనం కుంట దిగిపోయింది. దానివల్ల పాపం కింద ఒక 10 ఎకరాల రైతు ఉన్నాడు. ఆ రైతు పూర్తిగా పంట ధ్వంసం, ఎందుకంటే ఉసుక పూర్తిగా మట్టిగా ఉసుక పంట పొలం మీద పేరుకుపోయింది. అటువంటి పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాకుండా రామేశ్వరపల్లి కొందరు ఎవరైతే ఇంద్రమిల్లు కట్టుకుంటే వాళ్ళు ఉసుక కానీ సిమెంట్ కానీ నీళ్ళు పక్కన పెట్టుకుంటే పెద్ద ఎత్తున ఒకేసారి వర్షం పడ్డ వల్ల చెరువు నీళ్ళు అలిగేలి. ఎందుకంటే పైన ఒకటి రైల్వే ట్రాక్ ఉన్నది రామేశ్వరపల్లి లోపల. ఆ రైల్వే ట్రాక్ పైన నీళ్లు పట్టాక దాంట్లో నీళ్లు రాలేక రైల్వే ట్రాక్ కంప్లీట్ పూర్తి అయిపోయింది. ఎగ్దమ్ చెర్ల నీళ్లు రావడం వల్ల ఆ నీరు గ్రామం మీదకి వచ్చి ఈ రామేశ్వర గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టు ఒక 10 మంది బీదలు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు ఆ ఉసుకే సిమెంట్స్ ఇంటి పక్కన పెట్టుకో పూర్తిగా ధ్వంసమే కొట్టుకుపోయిన నీళ్ళలో వాళ్ళు కూడా పెద్ద వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సాయం వాళ్ళు అడుగుతున్నారు కనుక ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తాం. పంట పొలం నష్టపోయిన ఎకరానికి రైతుకు ఎంత గతంలో గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే టీఆర్ ప్రభుత్వం ఉందో వాళ్ళు 10 సంవత్సరాలు ఇప్పటికి పంట నష్టం సమస్య ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు శబరిమల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే మన కామారెడ్డి 2 పర్యాలు వడగళ్ళ వాన రాళ్ళ వాన పడితే ఎకరాకు 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఎంతమంది రైతులు ఉన్నారో పంట నష్టపోయిన రైతులందరికీ వీరందరికీ ఎకరా కూడా ముందు ఇచ్చినట్టే బహుశా ప్రభుత్వం మళ్ళీ అంతే ఇస్తుందా, మేము ఎక్కువ ప్రయత్నం చేస్తుందా, మొత్తానికైతే పంట నష్టం మొత్తం ఈసారి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సార్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి? వరద బాధితుల ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు కదా, అంచనా వేయగలుగుతున్నారా సార్? ఇప్పుడు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు కామారెడ్డి జిల్లా లోపల పిట్లం కానీ బాన్సువాడ కానీ అంతటా పెద్ద ఎత్తున వర్షాలు పడి దాదాపు అంతటా నష్టం జరిగింది కనుక జిల్లా మొత్తంలో ఈ పంట నష్టం మీద ప్రభుత్వం సర్వే చేస్తుంది. ఆ సర్వే పూర్తిగా వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత అనేది. బీపేట చెరుకు దిగింది, అప్పటికే సంచుల్లో షాపింగ్ ప్రస్తుతానికైతే నిలకడ ఉంది. అంతేకాకుండా పెద్దమడి చెరువు కూడా చెరువు పైన
బీటీ డాంబర్ ఉంది, డాంబర్ మీదకి వెళ్ళి నీళ్ళు బయటకు పోయినాయి కానీ చెరువు కూడా తెగిపోతే చాలామంది రైతులు భయపడింది కనుక ప్రస్తుతానికి అది నీళ్ళు కూడా ఉంది, నీళ్ళు తగ్గినాయి. మొన్నటి రోజు కామారెడ్డి లోపల ఆ కాలనీ ఏదైతే కాలనీ ఉందో కాలనీలో నీళ్ళలో కొన్ని చిన్న ఇండ్లు పూర్తిగా డౌన్లో లోపల ఉన్నటువంటి ఇళ్ళకు నీళ్ళు వచ్చి దాదాపుగా ఒక 1.5 మీటర్ హైట్కి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు చాలా మటుకు నీళ్ళు తెలిగిపోయినాయి. మళ్ళీ తిరిగి వాళ్ళు ఏ కాలేజ్ చదివినారో ఆ కాలేజ్ ద్వారా మళ్ళీ టికెట్ వాళ్ళకు ఆ ఫోటో కాపీ మళ్ళీ తిరిగి కాపీ ఇప్పేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఎలక్ట్రిసిటీ మాత్రం రామేశ్వరపల్లిలో ఒక సబ్స్టేషన్ ఉంది, ఆ సబ్స్టేషన్ మట్టి దగ్గర దాకా నీళ్ళు వచ్చినాయి కానీ ఎటువంటి ఇబ్బంది కలగలే. కానీ బిగ్నూరులో మాత్రం ఒక 11 kV లైన్ కట్ అయిపోతే ఇమ్మీడియట్లీ ఎలక్ట్రిసిటీ ఏఈ గారు తను కూడా 24 గంటలు ఇట్లా ఊళ్ళో మండల క్వార్టర్లు ఉండి ఆ యొక్క వర్ని ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఇక రోడ్లు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మన పంచాయతీ అధికారులు కానీ లేకుండా R&B అధికారులు కానీ ఈ 2 డిపార్ట్మెంట్లు అన్ని రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో ఆ పూర్తి డ్యామేజ్ని వాళ్ళు పరిశీలించి వాటికి ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారు. అట్లాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా ఏదైతే చెరువు కట్టలు దిగిపోయినాయో వాటికి కూడా ఎస్టిమేట్ తయారు చేసి అతి తొందరగా వాళ్ళకి రిపేర్ చేసి ఆ కట్టలను బ్రీచ్ ఫీలింగ్ కానీ ఇంకా అలుగు రిపేర్ కానీ తూము కానీ ఇటువంటి రిపేర్ చేసి తొందరనే మళ్ళీ ఎప్పటి యథావిధిగా చేసి ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం నిధుల ద్వారా ప్రయత్నం చేసి హామీ ఇచ్చారు. అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా వచ్చారు, మంత్రి గారు వీళ్ళందరూ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి ఇవన్నింటినీ సర్వే చేసి అతి తొందరలో సర్వే చేసి ఎస్టిమేట్ తయారు చేసి పనులు స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందుతుందా సార్? కన్ఫర్మ్గా నష్టపోయిన ప్రతి కుటుంబానికి అంటే వాళ్ళు బీదలున్నట్టుంటే వాళ్ళకి ఆర్థిక సాయం ఖచ్చితంగా అందుతుంది. ఈ రామేశ్వరపల్లి గ్రామంలో పైన ఏదైతే రైల్వే ట్రాక్ తెగిపోయిన తర్వాత ఎగ్దం చెర్లకు 2 కాలువల నీళ్ళు రావడంతో ఈ ఊళ్ళో ఉండే అలుగు పారి అలుగు కూడా ఓరగా ఎక్కువ వచ్చేసి ఊర్లోకి వచ్చేసి నీళ్ళు ఊర్లో ఉన్న సీసీ రోడ్లో కాటికి వెళ్తాం మొత్తానికి సీసీ రోడే లేచిపోయి పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ డిస్టర్బ్ అయింది. దాన్ని ఈరోజు మేము ఇప్పుడు మార్నింగ్ పోయి చూసి ఆ రిపేర్కు మా సెక్రటరీ గారికి చెప్తే ఆయన పైప్ లైన్ తెప్పించారు. ఈరోజు దాని వర్క్ రిపేర్ నడుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు వాటర్ వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్లు మాత్రం పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టలు చెరువు కుంటలు చెర్లు పంచారెడ్డి బండ రోడ్లు R&B వాళ్ళు పెద్ద రోడ్లు కల్వెట్లు కానీ డ్యాములు ఎవరైతే పెద్ద కల్వెట్ కూలిపోయినో వాటికి అన్ని ఎస్టిమేట్లు తయారు చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ రైతుల నుంచి పట్టించుకోకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని విధాలుగా పట్టించుకొని రైతులకు అన్ని సహకరిస్తుంటే వాళ్ళు ఓర్వలేక అన్ని నిందలేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మా ఫర్టిలైజర్ ముఖ్యంగా రైతులకు యూరియా కావాలి. యూరియా లోపల మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తుంది కానీ మన కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో దాన్ని డీలే వల్లనే ఈ నష్టం జరిగింది కనుక మా రాష్ట్ర మంత్రులందరూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తొందరని మొన్నటి రోజు ఒక వ్యాగన్ ఇచ్చిన మసాలా రైతులకు అవసరం ఇక్కడ యూరియా కనుక ఇటు యూరియా అతి తొందరలో తెప్పించే ప్రయత్నంలో మంత్రులు సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్, ఏ విధంగా మీరు ప్రజల వైపు వెళ్ళాలనుకుంటారు సార్? ఇప్పుడు స్థానిక సంస్థలు ఎట్లా అంటే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం డెవలప్ చేయలేదు. వాళ్ళ యొక్క స్వార్థం గురించి ఆలోచించి కోట్ల రూపాయలు దండుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా నెరవేర్చి వచ్చేది. ముఖ్యంగా మొదటగా మహిళలకు బస్సు ఫ్రీ, ఆ తర్వాత చాలామంది తెలంగాణలో బీదలున్న ఉద్దేశంతో ఈరోజు 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి బీదలందరికీ కరెంట్ బిల్ ఫ్రీ. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా గత 10 సంవత్సరాల అంతకుముందు నుంచి కూడా ఈ యొక్క సన్నబియ్యం ఏదైతే ఉందో అది ఉన్నత వర్గాలే సన్నబియ్యాన్ని తింటుండ్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సన్నబియ్యం బీదలు కూడా తినే ఉద్దేశంతో ఈరోజు మన రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం జరిగింది కనుక అదొక చాలా ముఖ్యమైన ఉద్దేశం. అంతేకాకుండా రైతుల గురించి ఆలోచించి ఈరోజు రైతు భరోసా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రైతు భరోసాను 3 విడతలకు ఇస్తుండే. కానీ ఇప్పుడే కాదు, మొత్తానికి ఎన్ని ఎకరాలన్నా కానీ ఒకటే విడత ఒకేసారి ఆ రోజు 900 కోట్లు ఒకే రోజు రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ అప్పుడు 5 లక్షలు ఉండే, ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ 2 పార్టీలు ఎందుకంటే వాళ్ళు చేయలేని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక వాళ్ళు వీళ్ళ మీద ఖచ్చితంగా నిందలేస్తున్నారు తప్ప వాళ్ళు చేయలేక చేస్తుంటే నిందలకు వేస్తున్నారు అంతే తప్ప ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఖచ్చితంగా అందుకే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 99% అందరూ గెలుస్తారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పై ప్రజలందరూ ఉన్నారు.
ఇది మొత్తానికి టీపీసీసీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి జనరల్ సెక్రటరీ రాజకీయ ప్రస్థానం.